బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చీరలు పంపిణీ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇక మంత్రులైతే నొచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. మంత్రుల భార్యలకు చీరలు ఇస్తే వాటిని చూసి మంత్రులు కట్టుకునేలా ఉన్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి మంత్రులైతే ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మొదటిగా మనం ఒకసారి అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. కానీ ముఖ్యంగా వాళ్ళకి లేదు, మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, సీఎం చేసిన వ్యాఖ్యలపై మంత్రులు నొచ్చుకోవడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరల కార్యక్రమాన్ని అయితే ఆయన అంటే ఇందిరమ్మ చీరల కార్యక్రమాన్ని ఆయనకు శ్రీకారం చుట్టారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికార ప్రభుత్వం ఇందిరమ్మ చీరలకు సంబంధించిన పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఆయన దానికి సంబంధించిన వ్యాఖ్యలు ఆయన మాట్లాడుతూనే కాస్త హాస్యాస్పద అంటే ఏమంటారంటే వారిలో ఉన్న ఆ చనువుతోటి కాస్త హాస్యాస్పదంగా మాట్లాడారు. అంటే ఆ చీరలు చూడడానికి చాలా బాగున్నాయని, చాలా అద్భుతంగా ఉన్నాయని, గత ప్రభుత్వంలో ఇంత మంచి చీరలను ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇలాంటి చీరలను ఇవ్వలేదు. బతుకమ్మ చీరల పేరిట ఒక నాసి రకమైన చీరలను అందించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అంటే ఒక మంచి నాణ్యతమైన చీరలను అందించాము అనే సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మంత్రి సీతక్క గారి ఈ నేతృత్వంలో అంటే ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్కే నేతృత్వం వహిస్తా ఉన్నారు కాబట్టి ఆమె నేతృత్వంలోనే చీరల పంపిణీ కార్యక్రమాన్ని జరిపించారు. పలువురు అక్కడ ఉన్న ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు చీరల పంపిణీని చేశారు. ఆ తర్వాత అక్కడున్న ఎవరైతే అక్కడ ప్రజలు ఉంటారో వారికి కూడా చీరలు అనేది పంపిణీ చేశారు. మొత్తం 1 కోటి మంది మహిళలకు, తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు చీరలు ఇచ్చే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం బతుకమ్మ చీరలు, గత ప్రభుత్వంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు బతుకమ్మ నాడు కూడా కట్టుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఈ చీరలు, ఇందిరమ్మ చీరలు అనేది ఇతర ఫంక్షన్లకు వెళ్ళినా లేదంటే ఏదైనా వేడుకలకు వెళ్ళినా కట్టుకునేలాగా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చీరల పంపిణీ చేసిన అనంతరం అక్కడ నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చీరల గురించి పొగిడారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మామూలుగా అక్కడ ఉన్న పక్కన మంత్రి మరి మహిళలకు, తెలంగాణ మహిళలకు ముఖ్యంగా చీరలు ఇస్తా ఉన్నారు. అలాగే తెలంగాణ మహిళా మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా చీరలు ఇచ్చారు. మరి మేల్ అంటే పురుష మహిళలకు, అటు పురుషులకి ఏం లేదా అన్నట్టు అక్కడ ఒక ఆయన అడగగానే సీఎం రేవంత్ రెడ్డి అదే స్పాంటినిటీతో ఆయన చలోక్తిలో విసిరారు. మామూలుగా మహిళలకు చీరలు ఇస్తున్నాము, అలాగే మంత్రుల భార్యలకు కూడా చీరలు ఇస్తాము. మరి ఈ అంటే ఎవరైతే మగవారు ఉన్నారో వారు కూడా ఆ చీరలను కట్టుకునేలా ఉన్నారు, వారి భార్యలకు చీరలు ఇస్తే వారే కట్టుకునేలా ఉన్నారు అన్న ఒక సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత అంతా ఆయన మాట్లాడడంతో అలాగా ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం తోటి వారంతా ఒక్కసారిగా గొల్లుమని నవ్వారు. అయితే ఇదే క్లిప్పింగ్ ను కట్ చేసి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇతర సోషల్ మీడియా యాంటీ కాంగ్రెస్ నెట్వర్క్ కావచ్చు, దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులను అవమానించారు, మంత్రులను చీరలు కట్టుకోమన్నారు. అంటే వారు నిజంగానే ఆయన ఉద్దేశించే మాట్లాడారా లేదంటే అలా మాట్లాడారా, కావాలని మాట్లాడారా అని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తా ఉన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో కేవలం ఒక ఏమంటారంటే ఒక కామెడీగానే తీసుకోవాలి తప్ప ఇలాగ సీరియస్ గా తీసుకోవద్దని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు అయితే అభిప్రాయపడుతున్నాయి. కానీ ఏమంటారు చూసారా, దొరికిందే సందు అన్నట్టు, కోతికి కొబ్బరి చెక్క దొరికినట్టు ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు కావచ్చు, ఇతర యాంటీ కాంగ్రెస్ నెట్వర్క్స్, యాంటీ కాంగ్రెస్ సోషల్ మీడియా గ్రూప్స్ కావచ్చు, ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను అయితే విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇక తెలంగాణలో మంత్రులు ఎవరు లేరు, మంత్రులు ఎవరు పనిచేయట్లేదు, కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే అన్ని శాఖలపైన పట్టు సాధిస్తున్నారు, అన్ని శాఖలకు సంబంధించిన మీటింగ్లు నిర్వహిస్తా ఉన్నారు, అన్ని శాఖలకు సంబంధించి ఆయననే కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఇక మంత్రులు ఎవరు లేరు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అలా అనడంలో తప్పేం లేదన్నది కూడా
కొన్ని వర్గాలు కొన్ని విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలను కేవలం అదొక హాస్యాస్పదంగా చూడాల్సిందే తప్ప దాంట్లో ఎలాంటి పొలిటికల్ కామెంట్లు చేయడానికి వీల్లేదనేది కొంతమంది నిపుణులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. కానీ ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు అంటే ఆయన సీఎం గా ఉన్నారు కాబట్టి, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, రాష్ట్ర ప్రజలందరూ ఆయన ఏం మాట్లాడతారు, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు వ్యాలిడిటీని కడతారు అన్నమాట. ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా మంత్రులు అంటే పురుష మంత్రులు స్త్రీలు కట్టుకునేలా ఆశగా చూస్తున్నారు అనడం అనేది అది అప్పటి వరకు హాస్యాస్పదంగా మారినప్పటికీ అదైతే కరెక్ట్ కాదు అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక సందర్భం అనేది నవ్వించడానికి ఉన్నా పర్లేదు కానీ నవ్వుల పాలు కావద్దు కదా అనేది ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట. సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ చర్యనైతే నవ్వుల పాలు చేసేలా ఉన్నదని, ఇప్పటికే తెలంగాణను ప్రపంచ వ్యాప్తంగా ఒక అప్పుల కుప్పగా చూపెడుతూ తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఇవ్వాలంటేనే ప్రపంచ ఆర్థిక బ్యాంకులే భయపడుతున్నాయి అన్నట్టు ఒక రకమైన కామెంట్స్ చేసి ఇక ప్రపంచం ముందు తెలంగాణను, దేశం ముందు తెలంగాణను చిన్నబోయేలా చేశారు. మరి ఇలాంటి నేపథ్యంలో సొంత పార్టీ నేతలపై, సొంత పార్టీ మంత్రులపై ఇలాంటి ఒక మాటలు అనేది అది ఏమాత్రము గర్వించదగినది కాదు, ఆహ్వానించదగినది కాదని చెప్పేసి నిపుణులు కూడా భావిస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఇలాంటి మాటలు పునరావృతం కాకుండా చూసుకుంటేనే గవర్నమెంట్ కు మంచిది, వారి క్యాబినెట్ కు మంచిది. ఎందుకంటే ఇవి జనాల్లోకి వెళ్ళినప్పుడు వారి క్యాబినెటే, వారి ప్రభుత్వమే చాలా పల్చన అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాటలు బహిరంగంగా మాట్లాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. కాబట్టి ఇకపైనైనా ఇలాంటి మాటలను రాకుండా జాగ్రత్త పడాలని నిపుణులు అయితే భావిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారి మాటలను పొలిటికల్ కామెంట్ లాగా కాకుండా కేవలం ఒక కామెడీగానే, ఒక చిన్న చిట్ చాట్ లాగా చూడాలని చెప్పేసి చాలా మంది నిపుణులు భావిస్తా ఉన్నారు. గౌరీ, అయితే రాము, అసలు ఈ చీరల పంపిణీకి సంబంధించి గ్రామీణ మహిళలైతే ఇందిరమ్మ చీరలు తీసుకోవడానికి సుముఖంగా లేరు అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా మనం చూసాము, కొన్ని వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. ఎందుకంటే పుణ్యశ్రీలు ఎలా తీసుకుంటారు ఈ చీరలు అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేసిన సందర్భాన్ని అయితే మనం చూసాం. మరి దీని మీద ఎలా రియాక్ట్ అవుతున్నారు? రైట్, ఇది మామూలుగా ఏంటంటే ఏదైనా ఒక ప్రభుత్వము ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టుకొని ముందుకు వచ్చినప్పుడు దాంట్లో ఉన్న మైనస్లు ఏంటి, లొసుగులు ఏంటి అనేది అపోజిట్ పార్టీ వాళ్ళు, అపోజిట్ పార్టీ అభ్యర్థులు, మహిళలైనా పురుషులైనా దానికి సంబంధించి అయితే లొసుగులను వెతకడం అనేది ఒక పరిపాటిగా మారిపోయి ఉన్నది. గతంలో మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇది బతుకమ్మ చీరలు అంటూ పంచారు. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో బతుకమ్మ చీరలు పంచారు. అయితే బతుకమ్మ చీరలు నాణ్యత లేవు అని చెప్పేసి చాలా మంది మహిళలు బతుకమ్మ చీరలు పంచుతున్న ఆ కార్యక్రమం దగ్గరనే వాటిని తీసుకొని అక్కడే వాటిని తగలబెట్టి దాని చుట్టూ బతుకమ్మ ఆడిన సందర్భం కూడా చూసాము. దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము నాణ్యమైన చీరలు ఇస్తాము, బతుకమ్మ చీరలు ఇస్తాము, 1 కోటి మందికి ఇస్తామన్నట్టు ప్రకటించారు. కానీ బతుకమ్మ అంటే దసరా పండుగ సందర్భంగా, బతుకమ్మ సందర్భంగా చీరలను అయితే పంపిణీ చేయలేదు. ఆ తర్వాత ఇక బతుకమ్మ చీరలకు పేరు తీసేసి ఇందిరాగాంధీ చీరలు, ఇందిరమ్మ చీరలు అన్నట్టు ఆ ఇందిరాగాంధీ పేరును వచ్చేలా ఆ చీరలకు ఆ పేరు పెడతాము అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక ఇనిషియేట్ తీసుకుంది. దానిపైన కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ అంటే మన తెలుగు సాంప్రదాయంలో అంటే ఒక పుణ్యస్త్రీగా మీరు అన్నట్టు ఒక పుణ్యస్త్రీలు ఎవరైనా విధవరాలకు సంబంధించిన ఏదన్నా వచ్చినా గానీ వారు పెద్దగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇందిరాగాంధీ పేరు పెట్టడం ఏంటి, అలాంటి ఒక చీరలకు అన్నట్టు కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశారు. అంతేకాకుండా వాటిలో కూడా ఎలాంటి నాణ్యత లేదు అని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు చేసిన వారంతా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మహిళా నేతలు ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అటు బీజేపీ, బీఆర్ఎస్ మహిళా నేతలు, బీఆర్ఎస్ లీడర్లు అయితే ఇలాంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. అసలు ఇందిరాగాంధీ పేరు పెట్టడం ఏంటి అనేది కూడా వారు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తా ఉన్నారు. అంతేకాకుండా చీరలు నాణ్యత లేదంటున్నారు. ఇక బతుకమ్మ నాడు కట్టుకోవాల్సిన చీరలను ఇప్పుడెందుకు ఇలాంటి టైంలో ఎందుకు అని చెప్పేసి పెద్ద ఎత్తున దాని మీద అయితే కాస్త నెగిటివ్ ప్రచారమైన కనిపిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ కొత్త బట్టలను సంక్రాంతి టైంలో పంచుతారు అన్నప్పుడు కూడా సంక్రాంతి అనేది తెలంగాణలో అంటే ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అనేది పెద్ద ఎత్తున పండుగ చేసుకున్నప్పటికీ తెలంగాణలో మాత్రం దాని ఒక కీడు పండుగ చూస్తారు. మరి ఆ కీడు పండుగ రోజు అసలు కొత్త బట్టలు ఎవరు వేసుకోరు. కనుమ రోజే పాత బట్టలు కానీ పాత వస్తువులను కానీ తీసుకెళ్లి ఆ భోగిలో వేస్తూ కాల్ చేస్తారు.
ఇలాంటి నేపథ్యంలో కొత్త చీరలు ఇవ్వడం ఏంటి అనేది ఇది ఒక కొత్త, అంటే అసలు తెలంగాణ సాంప్రదాయాన్ని కాని దాన్ని రేవంత్ రెడ్డి ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నట్టు కూడా విమర్శలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ నిపుణులు చెబుతున్న ఒకే ఒక అంశం ఏంటంటే, ఒక ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఆ ఆపోజిట్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దాంట్లో ఉన్న లొసుగులు వెతుకుతూ కోడిగెడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది పరిపాటిగా వస్తుంది, ఒక సాంప్రదాయంగా వస్తుంది. రాజకీయాల్లో ఎవరు దాన్ని మార్చలేరు. కానీ తీసుకునేవారు తీసుకుంటారు, తీసుకునేవారు తీసుకోరు. తీసుకున్నవారు ఒకవేళ ఆపోజిట్ అయితే ఖచ్చితంగా వాటి చీరలను కిందేస్తారు, కాల్చేస్తారు, దాని చుట్టూ బతుకమ్మలాడతారు, ఇంకేమైనా చేస్తారు. వారికి నచ్చిన వారు ఉంటే వాటిని తీసుకుని దాచిపెట్టుకుంటారు. ఇంక కోస్తా అంటే రాజకీయాలకు అతీతంగా ఉండి చీరలు నచ్చని వాళ్ళు ఉంటే అవి తీసుకెళ్లి వారి ఎవరికన్నా అంటే దాన్ని ఏదో రకంగా ఉపయోగించుకుంటారు. లేదంటే ఎవరన్నా ఆ, అంటే ఇంకెవరైనా పేదలు ఉంటే వారికి పంచే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా ఇలాంటి ఒక కార్యక్రమాలకు నెగిటివిటీ రావడం అనేది చాలా సర్వసాధారణం. దట్టు పొలిటికల్ ఈ యాక్టివిటీస్ కాబట్టి పొలిటికల్ యాక్టివిటీస్ కి ఏదో రకంగా ఆపోజిట్ పార్టీస్ నుంచి అయితే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇది సర్వసాధారణంగా మారిపోయింది గౌరీ. థ్యాంక్ యూ రాము. అట్లా మరి సీత వాళ్ళకి లేదు. మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు, ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యంగా వాళ్ళకి లేదు. మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపి